టీచర్స్ నమ్మే కదా మేము పేరెంట్స్ కు ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేసింది. పేరెంట్స్ వచ్చినప్పుడు చూపియండి, ఎవరికి చూపిస్తావు నువ్వు పిల్లల్ని? పేరెంట్స్ కి అయితే చూపించాలి. మా ఆయన వస్తే గేట్ కాడ నుంచి తారీం కొడితే మా ఆయన ఇంటికి వచ్చిన బిడ్డను చూడని ఏదో ఒక 10 నిమిషాలు ఏడ్చిండు. చెప్పినమంటారు మీరు అంటే మేము ఇక్కడ ఉన్నాము, షిఫ్ట్ అవుతున్నామంటే ఎక్కడికి పోతున్నాం, మెడితోటికి పోతున్నాం. అక్కడ బాగు ఇక్కడ ఇంతకన్నా బాగుంటే షిఫ్ట్ చేయండి మేడం అని చెప్పినాం. ఒకసారి వచ్చి చూసే వరకు అంత వర్షం పడ్డది, నీళ్లు ఉన్నాయి. ఆ నుంచి ఇట్లా చెప్పకుండా షిఫ్ట్ చేసారు కదా, ఇదే షిఫ్టింగ్ రాత్రి కూడా అమ్మేస్తే పిల్లల్ని ఎక్కడన్నా. అది సరిపోదు, అది కాదు, ఇది పోదు. మాకు టీసీలు మొత్తం అందరూ మా పిల్లలకి అందరికి ఇవ్వండి, మేము తీసుకొని ఎక్కడన్నా వెళ్ళిపోతాం మేము. కానీ చెప్పకుండా తీసుకురావడం చాలా తక్కువ. అది సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపులే హాస్టల్లో ఉన్నాం మనం ఇక్కడ. సో హాస్టల్ కమ్ స్కూల్ ఇదే. సో ఇక్కడ 500 పైచిలకు విద్యార్థులు ఉంటారు. అయితే ఇక్కడ ఈ హాస్టల్ ప్రారంభమై దాదాపు ఓన్లీ 4-5 డేస్ అవుతుందట. సో ఇది గతంలో దౌలతాబాద్ దగ్గరలో ఉండేది. సో అక్కడ మొండిచింత అనే ఒక ప్రాంతంలో హాస్టల్, చాలా విశాలమైన హాస్టల్, విశాలమైన తరగతి గదులు ఉండేది. అక్కడ నుంచి అర్ధరాత్రి ఎవరికి పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా విద్యార్థులను ఇక్కడ తీసుకొచ్చారని, సో ఇక్కడ తీసుకొచ్చిన ప్లేస్లో కూడా అన్ని ఫెసిలిటీస్ లేవని, బాత్రూమ్ సరిగా లేవని, వాటర్ చక్కగా వస్తలేవని, రకరకాల కారణాలు అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ పెద్ద ఎత్తున దాదాపు 200-300 మంది విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు వచ్చి ఇక్కడ ఆందోళన అయితే చేపట్టారు. మూత్రశాల కొడుతుంది, బిల్డింగ్ పక్కన సెల్ టవర్ ఉంది, తల్లిదండ్రులు ప్రిన్సిపాల్ మాట్లాడేది కానీ సరిగ్గా లేదు, డైనింగ్ హాల్ లేదు, స్టడీ క్లాస్ అది. ఇక్కడ నుంచి వర్షం వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కడ పడతాయి? మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఇక్కడ పడతాయి సగం రూమ్ కొనుక్కున్న పిల్లలు నాంతరు, లోపల ఉన్న పిల్లలు ఎచ్చగుంటారు. మరి కొనుక్కున్న పిల్లల పరిస్థితి ఏంటిది? అది మేము అడిగేది. వాళ్ళకు చలికి నానిరు అంటే వణుకుడు మీదనే ఉంటారు కానీ చదువు మీద స్టడీ ఉండదు కదా. సరే, ఇక్కడ అక్కడ నుంచి కొత్త ఇక్కడికి హాస్టల్ షిఫ్ట్ చేసిరు. షిఫ్ట్ చేసినప్పుడు పేరెంట్స్ కు తెలిసినప్పుడు వచ్చినప్పుడు పిల్లల్ని చూపి ఎలా వద్దా మేడం వాళ్ళు గేట్ మా ఆయన వచ్చిండు, మా బిడ్డ ఏడుస్తుందేమో మాకు తెలియదు, మా గ్రూప్ లో రాలేదు, మా ఆయన కావాలి మా పాపను చూసిపోతా అని వచ్చిండు. చూసిపోతా అని వచ్చినప్పుడు అయితే పేరెంట్స్ మేము పేరెంట్స్ టీచర్స్ నమ్మే కదా మేము పేరెంట్స్ కు ఇక్కడ పిల్లల్ని జాయిన్ చేసింది. పేరెంట్స్ వచ్చినప్పుడు చూపియండి, ఎవరికి చూపిస్తావు నువ్వు పిల్లల్ని? పేరెంట్స్ కి అయితే చూపించాలి కదా. మా ఆయన వస్తే గేట్ కాడ నుంచి తారీం కొడితే మా ఆయన ఇంటికి వచ్చిన బిడ్డను చూడని ఏదో ఒక 10 నిమిషాలు ఏడ్చిండు. మరి మా పిల్ల పరిస్థితి ఏంది? ఎక్కడైనా మమ్మల్ని ఎక్కడ చూడనిచ్చారు, పోనీ అనే పోనిస్తలేరు. విద్యార్థులను ఆడపిల్లలందరూ కూడా అర్ధరాత్రి ఇక్కడ తీసుకొచ్చారని చెప్పేసి అయితే పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. సరే, తీసుకొచ్చారు, అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయంటే అక్కడ పెద్దగా ఏం సమస్యలు లేవు. సమస్యలు ఉన్నాయని పేరెంట్స్ కంప్లైంట్ చేసిన దాఖలాలు లేవు. పేరెంట్స్ కంప్లైంట్ చేయకుండా, పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా అక్కడ నుంచి ఉన్న ఫలంగా హాస్టల్ ఇక్కడికి తీసుకురావడం వెనకాల ఆమె ప్రత్యేక ఎజెండా ఉందని ప్రిన్సిపల్ మేడం కావాలనే, అంటే అక్కడ నుంచి దూరం అవుతోంది, సిద్దిపేట నుంచి రావడానికో పోవడానికో కేవలం ప్రిన్సిపల్ మేడంకు రావడానికి పోవడానికి ఇబ్బంది అవుతుందని ఒక్క వ్యక్తి కోసం దాదాపు 500 పైచిలకు విద్యార్థినులందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సమస్యల వలయంలోకి అయితే నెట్టేసిందని చెప్పేసి అయితే విద్యార్థుల తల్లిదండ్రులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. సో జనరల్ గా ఆడపిల్లలు అంటే చాలా సెక్యూరిటీ ఉండాలి, చాలా కేరింగ్ అయితే తీసుకోవాలి. మరి అట్లాంటి ఆడపిల్లల్ని టైం చెప్పకుండా ఇక్కడ తీసుకొచ్చిరు. మరి అర్ధరాత్రి బార్డర్ దాటి చేస్తారా అని చెప్పేసి కూడా విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ వాష్రూమ్స్ సరిగా లేవు, క్లాస్ రూమ్స్ సరిగా లేవు. వర్షం పడితే క్లాస్ రూమ్ లోకి నీళ్ళు వచ్చే పరిస్థితి మనం క్లియర్ గా చూడొచ్చు. రేకుల షెడ్ కనిపిస్తుంది, వర్షం పడితే కనుక డైరెక్ట్ గా వాటర్ పోయే పరిస్థితి అయితే మనకు క్లియర్ గా కనబడుతుంది. ఇక్కడే హాస్టల్ సంబంధించి బట్టలు ఆరేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. సో ఇక్కడే కంజెస్టెడ్ గా ఉన్నటువంటి ఇట్లాంటి హాస్టల్ తీసుకురావడం వెనకాల ఇక్కడ బిల్డింగ్ ఓనర్ కూడా ఇక్కడ అద్దె ఎక్కువ ముట్ట చెప్పడం కోసం ఇట్లా పెద్ద వెనక తతంగం నడిచింది దీంట్లో అని చెప్పేసి వీళ్ళు కలెక్టర్ కూడా కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేదనేసి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే వాపోతున్నటువంటి పరిస్థితి.
వీళ్ళ గోసనైతే అంటే విద్యార్థులు అయితే లిటరల్ గా వచ్చేసరికి చాలా మంది ఏడుస్తున్నారు. ఆడపిల్లలు మాట్లాడించే ప్రయత్నం చేస్తుంటే ఇప్పుడు మాట్లాడితే పోయిన తర్వాత వాళ్ళ విద్యార్థులను కొడుతున్నారట. ఇప్పుడు తల్లిదండ్రులు మాట్లాడించినా మన మీడియాలో మాట్లాడించినా పోయిన తర్వాత విద్యార్థులను ప్రిన్సిపల్ కొడుతుందట. సో భయపెట్టిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు భయభ్రాంతులకు గురై కనీసం తల్లిదండ్రులకు నిజాలు చెప్పే పరిస్థితి లేదు, మీడియాకు నిజాలు చెప్పే పరిస్థితి లేరు. వాళ్ళు భయంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆడపిల్లలు పోయిన తర్వాత ఏమంటారు అని చెప్పేసి అయితే వాళ్ళు భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో చాలా మంది అయితే ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ తల్లిదండ్రులు అందరూ కూడా ఇక్కడ నుంచి ఖచ్చితంగా హాస్టల్ ఇక్కడ నుంచి తీసేయాలని చెప్పేసి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు? వాష్రూమ్ సరిగా లేవా? ఇంకో మేము ఇక్కడ స్కూల్ బాగలేదు, ఇక్కడ ప్రొవైడ్ మంచి చేయలేదని మేము వద్దన్నాం బ్రో. అక్కడ అది ఇంత ముందు ఉన్న దగ్గర కొంచెం బాగుందని దౌలత షేర్పల్లి బందర్ అక్కడ అన్ని ఫెసిలిటీస్ గ్రౌండ్ అన్ని బాగున్నాయి. అయినా ఇది డిసిఓ బిల్డింగ్, డిసిఓ పర్సనల్ కోసము డిసిఓ ప్రిన్సిపల్ ఇద్దరు కుమ్మక్కై ఆర్సీఓ కూడా ఇందులో కుమ్మక్కై ఇక్కడికి మార్చడం జరిగింది స్కూల్ ని. ఇక్కడ ఫెసిలిటీస్ సరిగ్గా లేవని వచ్చి మేము సెకండ్ సాటర్డే పేరెంట్స్ అలా ఉంటది. ఈ రోజు ఈడ ఫెసిలిటీస్ సరిగ్గా లేదు, పేరెంట్స్ ఎట్లయినా గొడవ చేస్తారని వీడికి ఇప్పటిదాకా అలో చేయలే వాళ్ళు. పోలీసు వాళ్ళని పిలిపించి మా మీద దౌర్జన్యం చేస్తుంది ప్రిన్సిపల్ మేడం. ఆయన మేము ధర్నా చేస్తున్నామని ఓలోను పర్సనల్ టార్గెట్ చేసి మా పిల్లల్ని రోజు కొడుతుందట, టార్చర్ పెడుతుందట. ఇగో మీ డాడీ ఓవర్ చేస్తుండు, మీ డాడీ బాగా చేస్తుండు అని ఒట్టు కొడుతుందట. పిల్లలందరూ ఏడుస్తున్నారు. పర్సనల్ టార్గెట్ అయితే ప్రిన్సిపాల్ ఆమె ఇంట్లోకే పెడుతుందా పైసలు పిల్లలందరికీ? గవర్నమెంట్ పెడుతుందా అన్న? ఆమె అసలు కలెక్టర్ మేడం అసలు మేము 2 సార్లు పోయి కంప్లైంట్ ఇచ్చినా కలెక్టర్ మేడం కూడా పట్టించుకోలేదు ఇంతవరకు. ఈ ప్రిన్సిపాల్ ఏమనుకుంటుందో అసలు ఆమె గురించి ప్రధానంగా కారణం ఏం చెప్తుంది? ఏం లేదు, ప్రిన్సిపాల్ కి నచ్చక ప్రిన్సిపాల్ అన్న ప్రిన్సిపాల్ కి షేర్పల్లి నుంచి నైట్ డ్యూటీ అయిపోయినాక ఆడ నుంచి దౌలతాబాద్ 2 కిలోమీటర్లు ఉంటది. నైట్ ఆమెకు పోవడానికి ఇబ్బంది అవుతుందని ఆమె కుక్కలు కరుస్తున్నాయట దౌలతాబాద్ పోతే. ఆమె కుక్కలు కడితే ఆమెను వేరే దగ్గర ట్రాన్స్ఫర్ పెట్టుకోమన్నారు. ఆమెకేంది ఆమె 2-3 టీచర్ల కుక్కలు కరుస్తున్నాయని భయంతో ఇది పిల్లలందరినీ నరకంలో తీసుకొచ్చి పడేసిరు. ఈడ మొత్తం పెద్ద నరకంలోకి తీసుకొచ్చి పడేసిరు పిల్లలందరినీ. మొత్తం కోతులు అన్న 100 కోతులు పిల్లల్ని కొట్టు కరుస్తున్నాయి. వారం రోజులలో 3 కరిసినాయి ఈ కోతులు. ఇంకా రేపు ఎంత మంది కరుస్తాయో అర్థమైతలేదు. అక్కడ పర్మనెంట్ బిల్డింగ్ కాదన్న, అక్కడ ఓన్లీ ఆ బిల్డింగ్ 2 ఎకరాల బిల్డింగ్ కు ఓన్లీ 93,000 కిరాయి ఇచ్చిరంట. ఓనర్స్ పిలిచి మాట్లాడినాం. అక్కడ చిన్న కొంచెం ప్రాబ్లం ఉన్నది, అది క్లియర్ చేస్తా అన్నారు. కానీ ఈడ 5-6 గుంటల 10 గుంటల భూమికి 150,000 కుమ్మక్కై వీళ్ళు 150,000 ఎస్టిమేషన్ వేసి 150,000 రెంట్. గవర్నమెంట్ కూడా నాశనం చేస్తున్నారు వాళ్ళు. మన పైసలు గవర్నమెంట్ కూడా నష్టం చేస్తున్నారు వాళ్ళు ఓన్లీ రెంట్ కోసం. ఈ బిల్డింగ్ ఖాళీ ఉందని పక్కపొంటి టవర్ ఉంది, ఆ టవర్ రేడియేషన్. రేపు ఆడపిల్లలు వాళ్ళ పరిస్థితి ఏంది? చుట్టూ 4 గుళ్ళు ఉన్నాయి, వాళ్ళకి స్టడీ డిస్టర్బెన్స్ అయితే ఎన్ని చేసినా మళ్ళీ పిల్లల్ని మేము అడ్డుకుంటున్నామని అర్ధరాత్రి 12 గంటలకు 11 గంటలకు షిఫ్టింగ్ చేసింది. మాకు తెలియకుండా నైట్ వాళ్ళైనా పిల్లల్ని అడ్డుకుంటారా అన్న? కనీసం పేరెంట్స్ కు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. స్కూల్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామని పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పేరెంట్స్ పిలిపించి చెప్పాలి ఇట్లా చేస్తున్నాం. మీటింగ్ పెట్టి చెప్పాలి. లేదు మీటింగ్ పెట్టలే, ఏం పెట్టలే. నైట్ 11 నుంచి 12 దాకా బస్సులు పెట్టి నైట్ షిఫ్ట్ చేసిరు. వీళ్ళు కరెక్ట్ చేస్తారు. అయితే నైట్ షిఫ్ట్ చేయడానికి కారణం ఏంది? వీళ్ళు ఓన్లీ పర్సనల్ కోసం వాళ్ళ పర్సనల్ కోసము ఇదంతా చేస్తారు తప్పితే వాళ్ళు ఏం లేదు. కొంచెం ఈ దృష్టికి తీసుకెళ్ళండి. ఉంది వాటర్ రాకపోతే కూడా పిల్లలు పేపర్లతో దుడుచుకున్నారంట. ఇప్పుడు రాగానే ఏడుస్తున్నారు. వాటర్ లేకపోతే పేపర్లతో దుడుచుకున్నారంట పిల్లలు. ఇప్పుడు రాగానే గేట్ దగ్గర ఒక 2 పిల్లలు ఏడ్చిండ్రు వాళ్ళ పేరెంట్స్ మీద. వాళ్ళు 5th క్లాస్ నుండి హాస్టల్లో ఉన్నోళ్ళే, ఎప్పుడు ఏడవలేరంట. ఫస్ట్ టైం ఏడ్చిండ్రు. ఒకటి వాష్రూమ్లలో ట్యాబ్స్ ఇరిగిపోతే కూడా మీరే ఎవరు ఇరగొడతారో వాళ్ళే తీసుకురావాలి, లేదంటే మేము పెట్టామని చెప్పి చెప్తున్నారంట. ఇది ఎక్కడ న్యాయం అన్న? మీరే చెప్పండి. ఇంత 520 మంది స్ట్రెంత్ లైట్ గ్రౌండ్ సరిపోదు. టవర్ మెయిన్ టవర్ ఆడపిల్లలు. మీరు కూడా ఆడపిల్లలే, ప్రిన్సిపల్ కూడా ఆడపిల్లలే, మా పిల్లలు కూడా ఆడపిల్లలే. నీకు కూడా ఎఫెక్ట్ అవుతుంది, మా పిల్లలకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఒకటి ప్రిన్సిపల్ టీచర్ వాళ్ళ పిల్లల్ని పెట్టమంటే మళ్ళీ హాస్టల్ వచ్చి పెట్టియండి, మేము కూడా మా పిల్లల్ని ఉంచుతాం ఇక్కడ. కరెక్టే కదమ్మా? మీ పిల్లలు మాకు అవసరం లేదు, మాకు అందరికి టీసీ
ఇస్తా అని చెప్పి బ్లాక్ మెయిల్ చేస్తుంది. అందరికీ టీసీ ఇచ్చి పంపించి శనివారం ఇప్పుడు అందరం తీసుకొని వెళ్ళిపోతాం. ఇక్కడ అందరూ ఇప్పుడు వచ్చిన పేరెంట్స్ అందరం టీసీ తీసుకొని వెళ్ళిపోనిక మేము అందరం మేడం పిల్లల్ని బాగా టార్గెట్ చేస్తున్నారు. గేట్ దగ్గర రాగానే పిల్లలు ఇప్పుడు మీ పిల్లలు మా దగ్గరకు వస్తుంటే రానియా కూడా బెదిరిస్తే ఏడ్చుకుంటే లోపలికి వెళ్ళిపోయినారు. ఇది న్యాయం కాదు కదా. హాస్టల్ ఏమైనా షిఫ్ట్ చేయమని ఎప్పుడైనా కంప్లైంట్ చేసి అక్కడ హాస్టల్ కాంప్లైంట్ ఏం చేయలేదు బ్రో, అంతా బాగానే ఉంది. రెంటల్ వీళ్ళ లబ్ధి కోసం ప్రిన్సిపాల్ మేడం వీళ్ళు కుమ్మక్కాయి హాస్టల్ షిఫ్ట్ చేసే యోచనలు ఉన్నారు. అక్కడ గ్రౌండ్ కానీ ఫెసిలిటీ కానీ బాగున్నాయి. ఇక్కడ వర్షం వస్తే మొత్తం ముఖాల మంది నీళ్ళుగా అమ్ముతాయి. పిల్లలకు అనేది కంప్లీట్ ప్రాబ్లం ఉంటది ఇక్కడ, అదే ప్రాబ్లం. దీని అయితే గవర్నమెంట్ నుంచి ఇట్లా చెప్పకుండా షిఫ్ట్ చేసారు కదా, ఇదే షిఫ్టింగ్ రాత్రిపూట అమ్మేస్తే పిల్లల్ని ఎక్కడన్నా అమ్మేసలేదాం మరి మనం. ఇప్పుడు చెప్పకుండా ఈ రోజు తీసుకొచ్చింది ఈ నుంచి దొంగ రాత్రి అదే రాత్రి వీళ్ళని అమ్మేసలేదాం మనం తెలియకుండా. ఇంత దారుణంగా చేయొద్దు కదా. అంతే ఈడ ఆడుకోనికి గ్రౌండ్ ఈడ సరిపోదు. అక్కడ ఉన్న గ్రౌండ్ వేరు, ఇక్కడ ఉన్న గ్రౌండ్ వేరు. అక్కడనే సరిపోలే వాళ్ళకి ఆడుకోనికి. ఇది ఎంత చిన్నది. ఇక్కడ బాత్రూమ్ బట్టలు వేసుకొని గట్ల ఉంటది. అది మొత్తం కింద పడే ఆడ కూడా సరిపోలే. అయినా చిన్నది సరిపోదా సార్? అది సరిపోదు, అది కాదు ఇది పోదు. మాకు టీసీలు మొత్తం అందరూ మా పిల్లలకు అందరికి ఇవ్వండి, మేము తీసుకొని ఎక్కడన్నా వెళ్ళిపోతాం మేము. కానీ చెప్పకుండా తీసుకురావడం చాలా తక్కువ. అది అర్ధరాత్రి 12 గంటల రాత్రి తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టుకుంది అంటే ఇక్కడ నుంచి మాకు తెలియకుండా వేరే తీసుకొని మేము ఏం చేయాలి? మాకు దొరుకుతారా మా పిల్లలు? దొరకరు కదా సార్. అది మాకు కావాల్సిన విషయం. మాకు టీసీ కావాలి, తీసుకొని వెళ్ళిపోతాం. లేకుండా ప్రిన్సిపల్ వాళ్ళు ఏమో వాటర్ ఫెసిలిటీ లేక పిల్లలు బాధపడుతున్నారు. ఫస్ట్ 5th క్లాస్ లో ఉన్నప్పుడు పాప అక్కడనే షేర్పల్లి దగ్గరనే ఉండే. ఇప్పుడు రాగానే పైన పడి మా మమ్మీ ఇక్కడ బాగలేదు అని బాగా ఏడుస్తుంది పాప. వాటర్ ఫెసిలిటీ 4 days నుంచి వాటర్ లేక పేపర్లతోని పిల్లలకి అదైపోతుంది పాపము. వాళ్ళు చెప్పుకోలేక ఏడుస్తున్నారు. కొంచెము ఆడపిల్లలకి షేర్పల్లి కాడనే హాస్టల్ ఉండాలని నేను మీడియా వాళ్ళని కోరుతున్నాను సార్. అంతే సంతోషిస్తున్నాం అందరం. సరే, చాలా మంది వచ్చేసరికి ఆడపిల్లలందరూ కూడా ఏడుస్తూ కనిపించారు. ఏమైందంటే మాట్లాడడానికి భయపడుతున్నారు. అంటే ఇక్కడ మాట్లాడితే పోయిన తర్వాత మేడం కొడుతున్నది అని చెప్పేసి ఆఫ్ ద రికార్డ్ చెప్తున్నటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కానీ పిల్లలు కానీ మీ దృష్టికి తీసుకొచ్చిరా? ఏం జరిగింది? వాస్తవమే, అది జరుగుతున్నది వాస్తవమే. ఇక్కడ ఉన్న ఇన్ని సమస్యలకు మూల కారణం ప్రిన్సిపల్ మేడమే, వేరే ఏం లేదు. మిగతా చదువు చెప్పే టీచర్లకు కూడా ఇబ్బంది పెడుతున్నది. ఇక్కడ ఉన్న పిల్లలను కూడా ఇబ్బంది పెడుతున్నది. అసలు మెయిన్ కారణం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పేరెంట్స్ మీటింగ్ పెడతలేదు మేడం. ఈ గతంలో ఉన్న ప్రిన్సిపల్ మేడము ప్రతి సెకండ్ సాటర్డే పేరెంట్స్ మీటింగ్ పెట్టేది. పిల్లలు చదవకపోయినా ఇగో మీ అమ్మాయి చదువుతలేదు, ఇగో డల్ ఉన్నది, ఇన్ని మార్కులు తక్కువ వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి, అన్ని విషయాలు చెప్పేది పోయిన ప్రిన్సిపల్ మేడం. ఈ ప్రిన్సిపల్ మేడం వచ్చిన నుంచి అసలు పేరెంట్స్ మీటింగ్ లేదు. పిల్లల తల్లిదండ్రుల వల్ల ఎప్పుడన్నా వస్తే వాళ్ళతో మాట్లాడే విధానం కూడా ఒక చదువుకున్న వాళ్ళకన్నా ఘోరంగా మాట్లాడుతుంది. ఆమె ఎట్లా ప్రిన్సిపల్ ఉద్యోగం వచ్చిందో కానీ ఆమె మాట్లాడే విధానం సరిగ్గా లేదు. కాబట్టి ఆమె వల్ల బాగా ఆడపిల్లలకు బాగా ఇబ్బంది అవుతున్నది. ఏమన్నా అంటే సింగిల్ గా టార్గెట్ చేసి నువ్వు ఎట్లా పాస్ అవుతావో చూస్తావు, నువ్వు 10th కదా నువ్వు ఎట్లా పాస్ అవుతావో చూస్తావు, నీకు మార్కులు వేసేది నేనే అనేది అంటుంది. గిట్ల ఎందుకన్నావు మేడం అంటే మీ పాపని టీసీ తీసుకొని వెళ్ళిపోమని చెప్తున్నది డైరెక్ట్. అంటే టీసీ తీసుకొని పోతే నీ సొంత హాస్టల్ ఇది మహాత్మా జ్యోతి బాపులే రెసిడెన్షియల్ స్కూల్ అంటే నీ సొంతది కాదు కదా. ఆమె గవర్నమెంట్ పేదల కోసము అందరికి చదువుకోవాలి, ప్రతి ఒక్కరు చదువుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన స్కూల్ ఇది. దీన్ని మీ ఇష్టం ఉంటే టీసీ తీసుకొని వెళ్ళిపోమని చెప్పడం ఈ ప్రిన్సిపల్ మేడం సరి అయింది కాదు. ఈ ప్రిన్సిపల్ మేడం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసి పంపిస్తేనే ఈ స్కూల్ బాగుపడుతుంది, ఇల్లు ఎవరైనా చదువుతారు. ఇప్పటికి మొన్న ఇప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయినాక 15 రోజుల నుంచే ఒక 20-25 మంది టీసీలు తీసుకొని వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. అంటే ఈమె మాట్లాడే విధానం బాగాలేదు, అసలు ఆమె ప్రవర్తనే మంచిగా లేదు. కాబట్టి ఆమె ఇమీడియట్ గా జిల్లా కలెక్టర్ గాని సంబంధిత అధికారులు మంత్రి గాని స్పందించి ఆ ప్రిన్సిపల్ మేడం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. సో హాస్టల్ ఇక్కడ షిఫ్ట్ చేయడానికి ప్రధాన కారణం, బలమైన కారణం ఏం చెప్తుంది? కన్విన్సింగ్ గా ఉందా ఆ విషయం ఏమన్నా? అయితే ఇది చెప్తే ఆమె చాలా విద్యాశాఖలో ఇటువంటి కూడా ఉంటాయని అనిపిస్తుంది. ఇప్పుడు మొన్నటిదాకా మొండిచెత్త దగ్గర ఉండే మంచి 4-5 ఎకరాల భూమి, అది గ్రౌండ్ ప్లే గ్రౌండ్ ఉన్నది, మంచి గదులు ఉన్నాయి. చిన్న సాగుతోటి పైన రేకులు వేస్తారు, రేకుల సౌండ్ వస్తుందని కూలిపోతుందని లేనిపోని పుకార్లు వేసి అక్కడ నుంచి షిఫ్ట్ చేసి ఇక్కడ ఇరుకు గదులలో తెచ్చిపెట్టింది. ఆమెకు మరి ఏమో బెనిఫిట్ వస్తుందో అక్కడేమో 93,000 కిరాయి, ఇక్కడేమో 1,50,000 కిరాయి ఇచ్చి ఇక్కడ ఇరుకు గదులలో పెట్టింది. ఆర్సీఓకు ఈ బిల్డింగ్ వాళ్ళకు రిలేషన్ ఉన్నది, వాళ్ళ కిరాయి కోసమే షిఫ్ట్ చేశారు కానీ పిల్లల చదువు కోసం కాదు. డిసిఓ గోపాల్ రెడ్డిది ఇలా షేర్ ఉన్నదని తెలిసింది. కాబట్టి వాళ్ళ కిరాయి కోసం 4 ఏళ్ల నుంచి ఇది పడవబడ్డ బిల్డింగ్
ఇప్పటికిప్పుడు కళ్ళలు రేసి ఎలాంటి ఫెసిలిటీ లేవు. దీంట్లో పెట్టడం సరి అయింది కాదు. సంబంధిత రేకులు కూడా అవి ఊరుస్తున్నాయి. తిరుగులో సేఫ్టీ లేదు కాబట్టి ఆడపిల్లలకు ఇబ్బంది అవుతుంది. పక్కన డ్రైనేజ్ ఉన్నది. ఆ డ్రైనేజీలో అవన్నీ దోమలు, డెంగ్యూ, అక్కడ డెంగ్యూ వ్యాధి వచ్చే ప్రమాదం ఉన్నది. పక్కకే మొత్తం విలేజ్ డ్రైనేజ్ అంతా వెనకకెళ్ళి పోతుంటది కాబట్టి మలేరియా, డెంగ్యూ వ్యాధులు వస్తాయి. పక్కన సెల్ టవర్ ఉంది. ఆ సెల్ టవర్ వల్ల రేడియేషన్ క్రియేట్ అయితే రేడియేషన్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. మేజర్ అయిన తర్వాత పిల్లలు గారు అనే విషయం కూడా మన డాక్టర్లు చెప్తున్నారు. దాని వల్ల చాలా రేపు భవిష్యత్తు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ ప్రిన్సిపల్ మీ ఇంట్రెస్ట్ తోటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కాబట్టి ఈ ప్రిన్సిపల్ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి. ఈ స్కూల్ ఇంతకన్నా మంచి బెటర్ ఎక్కడైతే వసతులు ఉన్నాయో అక్కడికి షిఫ్ట్ చేయాలనేది తల్లిదండ్రులుగా మా డిమాండ్. రిపోర్ట్ ఇవ్వడం కాదు, అక్కడ ఉన్న రైమోద్దీన్ ఒక 7 పార్ట్నర్లు ఉంటారు ఆ బిల్డింగ్ లో. ఒక పార్ట్నర్ రైమోద్దీన్, ఆయనను 10,000 రూపాయలు ఇస్తే నీకు బిల్డింగ్ పర్మిషన్ ఫర్దర్ బాగున్నదని ఇస్తామని చెప్పిందట. ఆయన 10,000 ఎందుకు ఇవ్వాలి మేడం, కొత్త బిల్డింగ్ కదా అని అంటే ఆర్ఎంపీ వాళ్ళతోటి 10,000 ఇవ్వలేదని ఆర్ఎంపీ వాళ్ళతోటి సర్టిఫికేట్ డిస్ప్లే ఇది కూలిపోయేటట్టు ఉన్నదని ఇన్ కండిషన్ ఉన్నది, కండిషన్ లేదని ఆర్ఎంపీ వాళ్ళతోటి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇప్పియలేదు. అంటే ఓనర్ 10,000 రూపాయలు ఇస్తే అది మంచిగుండు, ఓనర్ 10,000 రూపాయలు ఇవ్వలేదు కాబట్టి అది ఖరాబ్ అయిపోయింది. ఆమె ఇక్కడ ఉన్న ఇప్పుడు అక్కడ నుంచి ఎందుకు షిఫ్ట్ చేసిందంటే ఆమె సొంతంగా ఆమె ఫెసిలిటీ కోసం తీసుకొచ్చుకున్నది తప్ప ఇంకొకటి మాకు తెలిసింది. అది నిజమా కాదో తెలియదు కానీ ఇక్కడ అన్ని వసతులు మేము కల్పిస్తాం మేడం, మా బిల్డింగ్ లో పెట్టుకోరమ్మని చెప్పిందట. కాబట్టి అందుకే ఆమె సొంత అవసరాల కోసం ఇక్కడ షిఫ్ట్ చేసింది. అంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగుంటుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయిన మన వివేక్ వెంకటస్వామి గారు అక్కడ పెద్దగా ఉన్నది అంటున్నారు కదా, అక్కడనే ఉండను అంటే చెప్పిండు. ఫోన్ చేసి చెప్తే కూడా మేడం మంత్రి గారు చెప్పిండు కదా, మరి మంత్రి గారు చెప్పినాక కూడా మీరు ఎందుకు షిఫ్ట్ చేస్తారు అంటే మంత్రితో లెటర్ తీసుకురా, నాకేమింది, మంత్రి అయితే నాకేందా, నా హాస్టల్ నా ఇష్టం అని మాట్లాడింది. అంటే మంత్రిని కూడా లెక్క చేయకుండా మాట్లాడుతున్న ప్రిన్సిపాల్ అంటే ఇక ఆమె ఏం చదువుకున్నదో ఆమెకి ఏం పరిజ్ఞానం ఉన్నదో తెలియదు. లెటర్ కావాలన్నట్ట మంత్రి ఫోన్ చేసి చెప్పినా కానీ లెటర్ కావాలి, మంత్రితో నువ్వు లెటర్ తీసుకురా అని మాట్లాడుతున్నదో అది సరి అయింది కాదు. ఆమె ఎంత తొందరగా ఈ హాస్టల్ నుంచి పంపిస్తే ఈ హాస్టల్ అంతా బాగుపడుతుంది. ఏం జరిగింది ఇక్కడ షిఫ్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంది సార్? అక్కడ బిల్డింగ్ ఫస్ట్ R&B డిపార్ట్మెంట్ నుంచి అన్ఫిట్ ఇచ్చారు. ఆ బిల్డింగ్ అనేది ఫస్ట్ మనకి పిల్లలు స్కూల్ నడపడానికి అది అనువుగా లేదని R&B డిపార్ట్మెంట్ ఉందా, అక్కడ నుంచి మాకు అన్ఫిట్ ఇచ్చారు ఆ బిల్డింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే అక్కడ ఉన్న అక్కడ వాళ్ళు ఓనర్స్ ఉంటారు కదా, పర్ స్క్వేర్ ఫీట్ 9 రూపీస్ చేయాలి. ఎందుకంటే 6 రూపీస్ ఇస్తున్నాం మేము, 9 రూపీస్ చేయాలి. అంటే మీ బిల్డింగ్ లో వైరింగ్ కరెక్ట్ గా లేదు, పిల్లలకు షాక్స్ వస్తున్నాయి గోడలై. కొన్ని వీడియోస్ కూడా పిల్లలు ఎంత అధ్వానంగా ఉన్నాయి అని అంటే పిల్లలు అసలు అట్లీస్ట్ పడుకోలేకపోయినారు అక్కడ. ప్రతిరోజు పిల్లలు మేడం మేము ఎట్లా మేడం ఇక్కడ పడుకోవడం, నీళ్ళలోనే పడుకున్నారు. అలా ఆ వీడియోస్ కూడా ఉన్నాయి, మేము తీసి పెట్టుకున్నాం. సో అవన్నీ నేను తీసుకొని మా సార్కి నేను ప్రొడ్యూస్ చేస్తే మా పై అధికారులు మా సెక్రటరీ సార్కి చేశారు. సార్ ఏమన్నారంటే ఇమీడియట్ మీరు బిల్డింగ్ తీసేసుకోండి, అంటే వేరే బిల్డింగ్ చూడండి అని చెప్పేసి అంటే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. మాకు రెంట్ పెంచండి అని అడిగారు. అడిగితే ఇది మా చేతిలో ఉండదు, కలెక్టర్ మేడం చేతిలో ఉంటది. అంటే మేము పెడతాము, పెట్టాలి అని అంటే మీరు బిల్డింగ్ మంచిగా చేపియాలి. R&B డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి అన్ఫిట్ ఇచ్చారు అన్న సర్టిఫికేట్ కూడా చూపించారు. చూపించిన తర్వాత లేదు మేడం మీరు ఖాళీ చేయండి. పేరెంట్స్ నోటీస్ తీసుకెళ్లారా మేడం? అంటే ఇక్కడ బాలేదు, ఫెసిలిటీ బాలేదు, షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం. చేసాం. పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టాము, మా దగ్గర రికార్డ్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు వచ్చారు, మాట్లాడారు, మేము అందరికి చెప్పాం, పిల్లలకు చూపించాము కూడా. చూపించిన తర్వాత కూడా మేడం మాకు ఇక్కడే బాగుంది అని చెప్పేసి అని అన్నారు. వాళ్ళు పిల్లలు ఇబ్బంది పడుతుంటే మీరు బాగుంది అని ఎట్లా అంటారు సార్? చూడండి పిల్లలు ఏమి ఇబ్బంది పడితే కాంగ్రెస్ నాయకులు వచ్చారు, రఘువర్ధన్ రెడ్డి సార్ వచ్చారు, చూసారు. సార్ కూడా ఏమి ఇచ్చారు, ఇక్కడ పందులు కుక్కలు కూడా ఉండవు, పిల్లల్ని ఎట్లా ఉంచుతున్నారు మీరు ఇక్కడ అని సార్ కూడా కోప్పడి వెళ్ళారు. రఘువర్ధన్ రెడ్డి సార్ వచ్చి సార్ అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ ఒక 2 నెలలు ఆగాం సార్. ఎందుకంటే కలెక్టర్ మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత మేడం కమిటీ వేశారు. సో RDO సార్ వచ్చారు, MRO సార్ వచ్చారు, ఆ బిల్డింగ్ ని ఈ బిల్డింగ్ ని కంపేర్ చేశారు. సో కంపారిటివ్లీ ఆ బిల్డింగ్ కంటే ఈ బిల్డింగ్ సేఫ్ పిల్లలకి. సో మీరు ఇమీడియట్ గా చేంజ్, ఎందుకంటే కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి, స్లాబ్ మొత్తం కరోషన్ వచ్చింది, స్లాబ్ ఎప్పుడు కుడుతుందో తెలియదు, పిల్లల సేఫ్టీ ఇంపార్టెంట్, మీరు ఇమీడియట్ గా చేంజ్ చేయండి అని చెప్పారు. సో అంత తర్వాత మళ్ళీ మా డిప్యూటీ వార్డెన్ మేడం కి అక్కడికి కూడా మళ్ళీ ఆగాం, ఎందుకంటే వీళ్ళు ఇట్లా వచ్చి మాకు గొడవ పెడతా ఉండే.
అక్కడికి కూడా ఆగిన తర్వాత ఒకరోజు నైట్ గ్రైండర్ ప్లగ్ తీద్దామని పోతే మా డిప్యూటీ వార్డెన్ మేడంకి కరెంట్ షాక్ కొట్టింది. పోతే ఆమె ఇప్పుడు ఫిజియోథెరపీ పోతుంది ఈ మేడం. ఆ చెయ్యి మొత్తం పనిచేది. సో ఆ ప్లేస్ లో మాకేం భయమైంది, ఏ అమ్మాయి కన్నా అలాంటిది జరిగితే పిల్లల ప్రాణాలకే ఇది అవుతుందని ఇమీడియట్ గా మా సార్ కి చెప్తే మార్నింగ్ వచ్చేసి DCM లో పంపించారు. ఇమీడియట్ గా మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం సార్. మండే రోజు ఈ విద్యార్థులను ఇక్కడ షిఫ్ట్ చేసేటప్పుడు పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ లేదా? చెప్పాం సార్. మాకు మెసేజెస్ ఉంటాయి. సో ప్రతి గ్రూప్ కి ఒక మెసేజెస్ అన్ని తెలుగులో ఇంగ్లీష్ లో అన్నిట్లో పంపించాం. పంపించిన తర్వాత మేము తీసుకొని వచ్చాం, మెసేజ్ ఇచ్చాం. ఇక్కడ పర్ స్క్వేర్ మీటర్ ఎంత పే చేస్తారు? ఇంకా కాలేదు సార్, రెంట్ ఫిక్సేషన్ కాలేదు. ఎందుకంటే కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి. వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మనకి ఫిక్సేషన్ అవుతుంది. ఇక్కడ అంటే ఇప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులు మెయిన్ గా వాళ్ళు అలిగేషన్ చేస్తుంది అంటే వాటర్ ఫెసిలిటీ సరిగా లేవు, ఒక్కోసారి వాటర్ రాకపోతే పేపర్లతో తుడుచుకునే పరిస్థితి ఉన్నది. లేదు సార్, మిషన్ భగీరథ వాటర్ ఉంది, బోర్ కూడా ఉంది. కావాలంటే మీరు చూడొచ్చు. నియర్ బై 24 hours. విలేజ్ డ్రైనేజ్ అంతా ఎక్కువ పోతుంది, రకరకాల సార్ డ్రైనేజ్ అంటే మనము మందు కొట్టించుకోవచ్చు. దానికి ఓపెన్ మనకి అక్కడైతే ఇంకా ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ ఉండే, ఇక్కడ మనకి డ్రైనేజ్ ఉంది కింద. సో అదేంటంటే ఇది విషయం కూడా మేము సర్పంచ్ సార్తో మాట్లాడాము. మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి సార్. ఇప్పుడు వచ్చి కూడా 4 days అవుతుంది. సెల్ టవర్ అంటే దాని ఫ్రీక్వెన్సీ అదంతా ఉంటది కదా. ఇప్పుడు దాదాపు ఒక విలేజ్ మధ్యలో ఉంది అది. సో ఎవరికి ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా ఇంతకు ముందు ఒక స్కూల్ నడిచింది. సో అందుకే అవన్నీ చూసుకున్న తర్వాత వాటర్ వస్తుంది. లేదు సార్, వాటర్ ఏం రాలేదు. ఒకవేళ వర్షం ఇట్లా పడితే మాత్రమే వాటర్ వస్తుంది. దానికి కూడా మేము గోడలు లేపమని చెప్పాము. వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. ఫైనల్ గా అంటే ఈ పేరెంట్స్ యొక్క వాళ్ళ యొక్క రిక్వెస్ట్ మీరు కన్సిడరేషన్ తీసుకునే పరిస్థితి ఉందా, లేదంటే కంటిన్యూ అయ్యే పరిస్థితి కనబడుతుందా? మీరు దీన్ని మళ్ళీ ఒకసారి రివ్యూ చేసే పరిస్థితి ఏమన్నా? సార్ ఇప్పుడు మాకు కొన్ని ఉంటాయి సార్. ఏదైనా ఒక దగ్గర నుంచి ఒక దగ్గరకు వస్తున్నాము అని అంటే కొన్ని మైనస్లు ఉంటాయి, కొన్ని ప్లస్లు ఉంటాయి. సో ఆ మైనస్లన్నీ మేము అన్ని రెక్టిఫై ఒక్కొక్కటి. ఇప్పుడు కోతులు వస్తున్నాయి అంటే సోలార్ది స్టార్ట్ అయిపోయింది సార్ వర్క్. సో ఇంకా మిగతా ఇంకా మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఉంటాం మేము. సో ఏది ఉన్నా కూడా పిల్లల సేఫ్టీ అనేది ఒకటే ఇంపార్టెంట్. పిల్లలు సేఫ్ గా ఉండాలి అన్నది మాత్రమే చూస్తున్నాం సార్. ఇప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తామని హామీ ఇస్తున్నాం సార్, ఇస్తున్నాం. వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళు ప్రతి ఒక్క పాయింట్ మాకు రాసిమ్మని చెప్పండి. విత్ ఇన్ 1 month లో ప్రతి ఒక్కటి చేయించి వాళ్ళకి చూపిస్తాము. మనం ప్రిన్సిపల్ మేడం వర్షన్ కూడా తీసుకోవడం జరిగింది. ఆమె చెప్తుంది ఏంటంటే అక్కడ కూలిపోవడానికి సిద్ధంగా ఉంది, అదంతా బిల్డింగ్ అన్ఫిట్ అని చెప్పేసి R&B వాళ్ళు మాకు లెటర్ ఇచ్చారు. రకరకాల కారణాలు ఆమె వర్షన్ ఆమె చెప్పింది. బట్ ఇక్కడ తల్లిదండ్రుల వర్షన్ వింటే కనుక కేవలం అక్కడ నుంచి హాస్టల్ నుంచి దౌలతాబాద్ వెళ్ళడానికి 2-3 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ ఆ వెళ్లే క్రమంలో కుక్కలు కరుస్తున్నాయని, రాత్రి పోలేకపోతున్నా అని, ఆమె వ్యక్తిగత ఇబ్బందుల కోసం, ఆమె వ్యక్తిగత సౌలభ్యం కోసం అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసింది కావాలని. DRC వాళ్ళందరితోటి కుమ్మక్కయి వాళ్ళతోటి మాట్లాడుకుని కావాలని వాంటెడ్లీ అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసిందనేమో విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూడొచ్చు, ఆడపిల్లలు వాళ్ళు చాలా సెక్యూర్ గా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అర్ధరాత్రి నిజంగానే తల్లిదండ్రులకు చెప్పకుండా కనుక అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావుతే అదొక తప్పు. వాళ్ళు అక్కడనే పేరెంట్స్ టీచర్ మీటింగ్ లో కనుక ఈ హాస్టల్ సరిగా లేదు, ఇక్కడ నుంచి షిఫ్ట్ చేయండి అని వాళ్ళు ఏమైనా ఆందోళన చేశారా, లేకపోతే రిక్వెస్ట్ ఇచ్చారా అనేది కూడా అట్లాంటి దాఖలాలు కూడా లేవు. కానీ మా దగ్గర రిజిస్టర్ ఉంది, పేరెంట్స్ టీచర్ మీటింగ్ కండక్ట్ చేసామని చెప్పేసి ప్రిన్సిపల్ మేడం చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూస్తే పరిస్థితి చాలా భిన్నంగా కనబడుతుంది. ఇది ఒకసారి కెమెరా అక్కడ తిప్పు. స్కూల్ మనం టెంపుల్ చూడొచ్చు. ఇక్కడనే మిర్దోడి మండల కేంద్రంలో టెంపుల్ వెనకాలనే ఇది హాస్టల్. టెంపుల్ కానుకొని మైక్ సెట్ ఉంటుంది. 2 టెంపుల్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ పక్కగా ఇంకో టెంపుల్ కూడా కనిపిస్తుంది. అక్కడ 2 టెంపుల్స్, ఇక్కడే సెల్ టవరు, అట్లాగే ఇక్కడ ఈ మిర్దోటి గ్రామానికి సంబంధించిన డ్రైనేజ్ అంతా కూడా ఈ హాస్టల్ వెనకాల నుంచే పోతుందని చెప్పేసి అయితే తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. సో పారిశుద్ధ్యం లేదు, బాత్రూమ్లు సరిగ్గా లేవు, నీళ్లు లేవు. అసలు ఒక బాధాకరమైన విషయం ఏంటంటే నీళ్లు రానప్పుడు ఆడపిల్లలు కూడా న్యూస్ పేపర్లతోటి అసలు చాలా నోటితో కూడా చెప్పే పరిస్థితి లేదు. అట్లాంటి దారుణమైన పరిస్థితులు ఇక్కడ విద్యార్థులు ఎదుర్కొంటున్నారని చెప్పేసి అయితే తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి. మనం వచ్చే సమయానికి చాలా మంది పిల్లలు కూడా ఏడుస్తూ కనిపించారు. వాళ్ళు మాట్లాడిస్తే భయపడ్డారు. ఎందుకంటే మేడం తిడుతుంది, ఇప్పుడు మాట్లాడితే తర్వాత మేడం మమ్మల్ని కొడుతుందని భయపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం క్లాస్ రూమ్స్ కూడా ఓపెన్ గా చూడొచ్చు. మనం ఇక్కడ ఇదంతా ఓపెన్ క్లాస్ రూమ్స్. ఏదో కొన్ని 50-60 ఏళ్ల కింద 20-30 ఏళ్ల కింద కొన్ని క్లాస్ రూమ్స్ ఉండేవి ఇట్లా ప్రైవేట్ స్కూల్లో. అక్కడ ఇక్కడ రేకుల షెడ్ తోటి అక్కడ ఓపెన్ కనిపిస్తుంది మనకి, ఇక్కడ ఓపెన్ కనిపిస్తుంది. సో చలికాలం కావచ్చు, వర్షాకాలం కావచ్చు, జనరల్ గా ఎంత కంఫర్టబుల్ జోన్ లో చదువుకుంటే అంత బాగుంటది. అందున ఆడపిల్లలకు సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి. సో విండోస్ లేవు, ఏం లేవు. ఓపెన్ గా ఉన్నటువంటి క్లాస్ రూమ్, ఈ తరగతి గదులలోనే చదువులు క్లాస్ రూమ్స్ అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా బోర్డులు కూడా, మార్కర్ బోర్డులు అట్లాగే చాక్పీస్ బోర్డులు కూడా ఫిట్ చేసినటువంటి పరిస్థితి కనబడతలేదు. టెంపరీగా హరీబరీగా పెయింట్ వేసి, అంటే గతంలో దీంట్లో ఒకటి నడిచేది, ఇది అన్ఫిట్ అని చెప్పేసి ఇక్కడ నుంచి తీసేసిన తర్వాత ఈ బిల్డింగ్ ఓనర్ ఏవైతే ఉన్నారో వాళ్ళు
దానికి పార్ట్నర్ ఒక అధికారి ఉన్నాడని చెప్పేసి పై అధికారి ఉన్నాడు, కావాలని చెప్పేసి ఈ హాస్టల్లోకి ఈ బిల్డింగ్ లోకి ఈ హాస్టల్ తీసుకురావడానికి ప్రయత్నాలు చేసి సో వెనకాల లాబింగ్ చేసి మరి ఇక్కడికి ఈ హాస్టల్ అయితే షిఫ్ట్ చేశారని చెప్పేసి అయితే ఇక్కడ తల్లిదండ్రులు చెప్తున్న పరిస్థితి. బట్టలు ఆరేసే పరిస్థితి చూడొచ్చు మనం, బిల్డింగ్ పైన చెట్ల పైన బట్టలు ఆరేస్తున్నటువంటి పరిస్థితి మనం క్లియర్ గా చూడొచ్చు. సో అటువైపు మొత్తం కూడా బట్టలు ఆరేసినటువంటి పరిస్థితి, చెట్ల మీద కూడా ఆరేశారు. సో విద్యార్థులు పొరపాటున బట్టలు తీసే క్రమంలో ఏమైనా ఇబ్బంది జరిగినా రకరకాల సమస్య జరిగినా కూడా ఇబ్బంది తలెత్తే అవకాశం అయితే ఉంది. మనం చూడొచ్చు మొత్తం ఆడపిల్లలు 500 పైచీలకు ఆడపిల్లలు ఉంటే వాళ్ళ సెక్యూరిటీకి అయితే కొంత ఇబ్బంది ఉంది. కోతుల బెడద కూడా ఎక్కువ ఉందని చెప్పి చెప్తున్నారు. వాటర్ ఫెసిలిటీ, కోతుల బెడద, ఇట్లా మాట్లాడితే మేడం పోయిన తర్వాత అంటే తల్లిదండ్రులు పోయిన తర్వాత మేడం కొడుతుందనే ఉద్దేశంతో అయితే చాలా మంది విద్యార్థులు భయపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. క్లాస్ రూమ్స్ చూడొచ్చు ఇక్కడ మనం 9th క్లాస్ 10th క్లాసు, ఏకంగా 10th క్లాస్ పిల్లల విషయంలోనైతే మీరు మీ మమ్మీ డాడీ చెప్తే మీరు ఎట్లా పాస్ అవుతారో చూస్తా, మీరు మార్కులు వేసేది నేనే, నా చేతుల్లో ఉంటుంది, మీరు ఎట్లా చదువుతారో చూస్తా అని చెప్పేసి బెదిరిస్తున్నా అని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అయితే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సో చూడాలి మరి ఇది పోలీసు ఉన్నతాధికారులు అయితే వచ్చి ఈ ఆందోళన సర్దు మనకి ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో వాష్రూమ్స్ అయితే మనం ఎందుకంటే ఆడపిల్లల వాష్రూమ్స్ కాబట్టి మనం చూపెట్టే పరిస్థితి ఉండదు. బట్ ఇక్కడ ఇవే ఆ వాష్రూమ్స్ అన్ని కూడా స్నానాలకి వాష్రూమ్స్కి అన్నిటి కూడా ఇవే. పైన ఒక్కటే ఉన్నాయా అమ్మ వాష్రూమ్స్ ఇవేనా ఇక మొత్తం? అక్కడ కూడా ఉంటాయా? అక్కడ వాళ్ళు అక్కడనే, ఇక్కడ వాళ్ళు ఇక్కడేనా? ఈ ఓన్లీ క్లాస్ రూమ్స్ వాడినప్పుడు వాడదు? క్లాస్ రూమ్స్ డివైడ్ చేశారా? అంటే అక్కడ వాళ్ళు అక్కడే వాడుకోవాలి, ఇక్కడ వాళ్ళు ఇక్కడ వాడుకుంటారా? మొత్తం కంబైండా? నైట్ రెసిడెన్స్ ఎక్కడ అందరూ పడుకునేది పైన? అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయా? పైన ఉంటారు అంతా? ఎంతమంది ఉన్నారమ్మా మొత్తం? వాళ్ళని తీయకు. 500 పైన ఉంటారా? మీరంతా లోకలా అక్కడే ఉన్నాయా మీ ఊరు? అక్కడ సైడ్ వాళ్ళు కూడా ఉన్నారా? సో దూరం అక్కడ నుంచి కూడా ఉన్నారా? సో చాలా దూర ప్రాంతాల నుంచి అయితే పిల్లలు వచ్చి ఇక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. సో జనరల్ గా హాస్టల్ అంటేనే ఎంత దూరం అయినా సరే ఫెసిలిటీస్ బాగుంటే ఎంత దూరం అయినా సరే హాస్టల్లో ఉంచడానికి పిల్లలు ఉంచడానికి విద్యార్థుల తల్లిదండ్రులు అయితే ఎవరు కూడా బాధపడరు. దూరమైనా దగ్గరైనా డైలీ ట్రావెల్ చేసేది లేదు. ఎప్పుడో 2-3 వారాలకు ఒకసారి, ఎప్పుడో సెకండ్ సాటర్డే అప్పుడు ఏదో పేరెంట్స్ టీచర్ మీటింగ్ అప్పుడు తప్పితే సో అస్తమానం అయితే తల్లిదండ్రులు పిల్లల దగ్గరికి అయితే వచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఇక్కడ డైనింగ్ సెక్షన్ అవన్నీ కూడా టెంపరీ షెడ్డే కనబడుతుంది మరి ప్రస్తుతానికి అయితే. సో చూడాలి మరి ఈ కారణాల దృష్టి అంటే ఇప్పుడు తల్లిదండ్రులు లేవనెత్తినటువంటి సమస్యలను సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తారా, లేదా హాస్టల్ని ఇక్కడ నుంచి షిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తారా అనేది అయితే ఎదుర్కోవాలి. వాటర్ కూడా చూడొచ్చు మనం ఇక్కడ, డ్రింకింగ్ వాటర్ కూడా అక్కడ ట్యాంక్ లో కొన్ని తీసుకొచ్చి ఇక్కడ వస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. డైలీ డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. అమ్మ వాటర్ ఇక్కడ లేవా తాగడానికి? ఎక్కడంటే అక్కడ వాటర్ క్యాన్లు ఉన్నాయా మీకు? వాటర్ తాగాలంటే ఎక్కడికి పోవాలి మీరు? క్లాస్ రూమ్ లో ఉన్నప్పుడు వాటర్ తాగాలనిపిస్తే కిందికి పోయాలి. ఇక్కడ మీకు పడుకునే దగ్గర అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీ ఏం లేవా? సో ఈ ట్యాంక్ లోనే వస్తాయా 2-3 రోజులకు ఒకసారి? ఇక్కడ అప్పటి వరకు ఈ వాటర్ టెంపరీగా వాడుకోమన్నారు. సో అక్కడ నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కూడా షిఫ్ట్ అయిన పరిస్థితి లేదు, ఎందుకంటే వాళ్ళు వచ్చి వారం కూడా అయితలేదు ఇంకా. సో మరి చూడాలి వారం తర్వాత ఏమన్నా ఫెసిలిటీస్ మెరుగైతాయా, తల్లిదండ్రులు శాంతిస్తారా లేదా అనేది ఎదురు చూడాలి. ఎల్లరెడ్డిపేట మాది. పిల్లలకు కుక్కలు తెల్లందాకా ఓరుతున్నాయని వాళ్ళు పిల్లలు భయపడుతుర్రు, రాగానే ఏడుస్తుర్రు. పిల్లలు పాత హాస్టల్లోనే ఉంటే అయిపోవు కదా సార్, అక్కడనే మేడం ఇట్లా ఎందుకు చేస్తుంది, అక్కడనే ఉంటే అయిపోతుంది కదా. పిల్లలు ఏడుస్తుర్రు, రాగానే డోర్ తీయలే. 11 గంటలకు వచ్చినాం మేము, ఇప్పుడు తీసిర్రు. పిల్లలు ఏడుస్తా ఉన్నారు, అందరు పిల్లలు. అక్కడనే ఉంటే మాకు మంచిగా ఉంటుండే అందరికి. కుక్కలు కరుస్తున్నాయని మేడానికి బంద్ చేస్తే పిల్లలకి ఇక్కడ నిద్ర పడతలేదట. ఇక్కడ టవర్ ఉంది, పిల్లలకు ప్రాబ్లాలు ఉన్నాయి, భయపడుతుర్రు. అక్కడనే చేస్తే మాకు సంతోషిస్తాం మేము. ఆ పాత హాస్టలే. సరే.